నమస్కారం. వెల్లనస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వినుకొండ పట్టణ రహదారుల సౌందర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యం. మున్సిపల్ కమిషనర్. శాంతి ఆశ్రమ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు. వినుకొండ పట్టణ రహదారుల సౌందర్యాన్ని మెరుగుపరచడమే లక్ష్యంగా నియోజకవర్గ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు ఆకాంక్ష మేరకు వినుకొండ పట్టణాన్ని సుందరంగా తీర్చిదిద్దడం జరుగుతుందని పట్నం మున్సిపల్ కమిషనర్ సుభాష్ చంద్రబోస్ తెలియజేశారు. ఈ సందర్భంగా పట్న డివైడర్ల మధ్యలో వాసవి వనితా క్లబ్ సభ్యులు తయారు చేసిన విత్తన బంతులను నాటే కార్యక్రమాన్ని మున్సిపల్ కమిషనర్ ప్రారంభించారు. డివైడర్ మొక్కల మధ్యన ఉన్న ఖాళీ ప్రదేశాల్లో పచ్చటి ప్రాంతాలుగా మార్చి గాలి నాణ్యతను మెరుగుపరచడం, జీవ వైవిధ్యానికి మద్దతు ఇవ్వడం జరుగుతుందన్నారు. విత్తన బంతుల ద్వారా మన పట్టణానికి పచ్చదనాన్ని తీసుకురావడం సులభమైన ప్రభావవంతమైన మార్గమని తెలియజేశారు. మొదటి విడతలో భాగంగా 1000 సీడ్ బాల్స్ డివైడర్లలో నాటుటకు సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. శ్రీదేవి శరన్నవరాత్రి మహోత్సవములు శాంతి ఆశ్రమ ట్రస్ట్ వినుకొండ ఆధ్వర్యంలో అఖండ జ్యోతి ప్రదాత నిత్య అన్నదాత పూజ్యశ్రీ హిమాలయ గురూజీ దివ్య ఆశీస్సులతో కన్నుల పండుగగా విటమరాజుపల్లి సాయి బృందావనంలో ఘనంగా నిర్వహించారు. 9 రోజుల పాటు జరిగే రాజశ్యామల యాగం గురూజీ చేతుల మీదుగా ప్రతిరోజు కుంకుమ పూజ జరుగుతుందన్నారు. సర్వలోక కళ్యాణార్థం స్వామీజీ మౌన దీక్షలో ఉంటారన్నారు. శ్రీశైలం నుండి స్వామీజీ దంపతుల రాజశ్యామల యాగంలో పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాల అనంతరం గురూజీ చేతుల మీదుగా వారికి ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో మహిళా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. కార్యక్రమంలో పాల్గొన్న భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. విజయదశమి రోజున భారీ అన్న సంతర్పణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు శాంతి ఆశ్రమ ట్రస్ట్ సభ్యులు తెలియజేశారు. ओम क्लीं ऐं श्रीं क्रीं ऐं ॐ स्वाहा
सर्वराजशंकरी सर्वस्त्री पुरुषवशंकरी सर्वतत्वशंकरी सर्वदर्शपुरुषवशंकरी सर्वलोकशंकरी सर्वजनमेव शमानयो स्वाहा सौः ऐं क्लीं ऐं ओम स्वाहा ओम भगवते राजमातंगेश्वरी सर्वजनमोहारिणी రాజశ్యామల మాత దీక్ష తీసుకుని కార్యక్రమం విజయంగా జరుగుతుంది. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాము. దసరా పండుగ రోజు భారీ అన్నసంతర్పణ కార్యక్రమం ఉంది. అందరూ కూడా అన్ని గ్రామాల ప్రజలు పట్టణంలో ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమంలో భారీ అన్నసంతర్పణ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పూజలు హిమాలయ దివ్య ఆశీస్సులు పొంది అందరూ కూడా అమ్మవారికి పాత్రలు కావాల్సిందిగా శరన్నవరాత్రుల సందర్భంగా శ్రీ పూజనీయ హిమాలయ గురుదేవుల స్వామి ఆశీస్సులతో ఈ కార్యక్రమం హిమాలయ గురుదేవులు చేపట్టారు. గత 3 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా చేస్తున్నారు. హిమాలయ గురుదేవుల భూగర్భ జలాలను పైకి తేవడం కోసం ఉత్తర కార్యాన్ని చేపట్టారు. దీనికి అందరూ సహకరించాలని చేస్తున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో ముఖ్యంగా రాజశ్యామల దేవి ఆవాహన చేసి పుణ్యనదులలో నీరు చేస్తున్నారు. అందరూ మన వంతు సహాయం చేద్దాం. మనమందరూ అమ్మవారి ఓకే అండి, చెప్పండి. కొంచెం జరుగు. గురుభ్యో నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ముఖ్యంగా ఈరోజు చెప్పుకోవద్దు దసరా నవరాత్రులు చెప్పుకుంటున్నాము. మన హిమాలయ గురుదేవులు మన వినుకొండ పట్టణానికి 3 సంవత్సరాల నుండి ఇక్కడ అనేకమైన సేవా కార్యక్రమాలు జరుపుతున్నారు. అనేక విధమైన అన్నదాన కార్యక్రమాలు, వివిధ చాలా కార్యక్రమాలు జరుపుతున్నారు. మీరు అందరూ పాల్గొనాలని కోరుకుంటున్నాను. ప్రజెంట్ ఇక్కడ దసరా నవరాత్రులు జరుగుతున్నాయి. రాజశ్యామల యాగం జరుగుతుంది. భక్తులందరూ తమ వంతుగా వచ్చి ఇక్కడ ఈ యాగాన్ని ఫలితం మంచిగా జయప్రదం చేయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈ 9 రోజులు అఖండ సాయంత్రము అఖండ జ్యోతి వెలుగుతుంది. అలాగే పూర్ణాహుతి కూడా జరుగుతుంది. ప్రజలందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై గురుభ్యో నమః. వినుకొండ మండలం డిప్యూటీ తహసీల్దార్గా మురళి బాధ్యతలు స్వీకరించారు. మురళి గతంలో వినుకొండ తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐగా ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్గా విధులు నిర్వహించారు. వినుకొండ తహసీల్దార్ కార్యాలయంకు బదిలీ చేస్తూ ఉత్తర్వులు అందడంతో డీటీగా ఈ రోజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది డీటీ మురళిని కార్యాలయం సిబ్బంది వీఆర్ఓలు మర్యాదపూర్వకంగా కలిసి అభినందించారు. దేవి శరన్నవరాత్రులను పురస్కరించుకుని పాత శివాలయం ఆలయంలో గుడి ప్రదక్షిణ కార్యక్రమం ఆలయ చైర్మన్ కొల్లిపర్ల బాలసుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యురాలు తెలగంశెట్టి పావనీదేవి ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే శివాలయం ప్రదక్షిణ సహస్రనామ కుంకుమ పూజలు నిర్వహించారు. నవరాత్రుల్లో భాగంగా సహస్రనామ కుంకుమ పూజలు చేయడం అనాదిగా వస్తుందని, అందులో ఈసారి కూడా ఈ పూజలు నిర్వహించడం ఎంతో సంతోషంగా ఉందని ఆలయ చైర్మన్ కొల్లిపర్ల బాలసుబ్రహ్మణ్యం తెలిపారు. ఎమ్మెల్యే జీవి ఆంజనేయుల సలహాలు సూచనల మేరకు లోక కళ్యాణార్థం ప్రజలు ఆయుర ఆరోగ్యాలతో పాటు అనుకున్నవి జరిగేలా ప్రత్యేక పూజలు చేయడం జరిగిందన్నారు. బ్రాహ్మణ సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు జీవి మాధవరావు ఆధ్వర్యంలో ప్రతి నెల ఆర్థికంగా వెనుకబడిన బ్రాహ్మణ కుటుంబాలను ఆదుకోవడంలో భాగంగా ఈ రోజు 7 కుటుంబాల వారికి బియ్యం, నూతన వస్త్రాలు బహుకరించడం జరిగిందన్నారు. ఈ నెలలో చింతల చెరువు రాఘవేంద్రరావు, ఎస్ఎస్ మల్లికార్జున శాస్త్రి, గోపాలుని నరసింహారావు, కుడుముల శివరామారావు, వెంకటేశ్వర్లు, పవన్ కుమార్, గాయత్రి, సుబ్రహ్మణ్యం సహాయ సహకారాలతో ఈ నెలలో బియ్యం, దుస్తువులు ఇవ్వడం జరిగిందన్నారు. కార్యక్రమం అనంతరం గతంలో రాష్ట్రపతి అవార్డు పొంది నేడు డాక్టరేట్ పొందిన అందరివాడు కుల విచక్షణ లేకుండా సమాజ సేవయే తన పరమావధిగా ముందుకు నడుస్తున్న పివి సురేష్ బాబుకు ప్రత్యేక ఆత్మీయ సన్మానం నిర్వహించారు.
ఇంతటితో వెంటనే సమాప్తం. తిరిగి రేపటి వెలానస్లో కలుసుకుందాం. నమస్కారం.